Good morning, sir. My name is C.H. Tarun. I am studying 10th class in ZPHS Kottapeta. నేను సైన్స్ ప్రాజెక్ట్ కోసం ఇన్స్పైర్ కోసం ఈ ఫ్రూట్ పిక్కర్ టూల్ తయారు చేసిన. దీంతో యూజ్ ఏంటంటే మనం హైట్ మీద ఉన్న చెట్లు అందరూ ఎక్కలేరు కాబట్టి, ప్లస్ కోతులు ఉంటాయి, కోతుల బెడద అన్నీ ఉంటాయి. లో కాస్ట్లో ఈ టూల్ తోటి హైట్లో ఉన్న చింతకాయలు, మామిడికాయలు అట్లాంటివి ఈజీగా కింద తెంపుకోవచ్చు. ఎవరికి హాని ఉండదు, కిందనే సేఫ్టీగా తెంపుకోవచ్చు. వీటితోటి నిమ్మకాయలు అట్లాంటివి వీటితోటి ఈజీగా ముళ్ళు చేతికి గుచ్చుకోకుండా ఈజీగా తెంపుకొస్తుంది. ఇవేమో రేగ్గాయలు అట్లాంటివి. మామిడికాయలు అవి మనం రాళ్ళతోటి కట్టెలతో కొడితే కింద పడి పగులుతాయి. జామకాయలు అట్లాంటివి అవి వేస్ట్ కాకుండా డైరెక్ట్ దీంతో ఇట్లా పెట్టి ఇట్లా గుంజితే వచ్చి దీంట్లో పడిపోతాయి. కాయ సేఫ్టీగా ఉంటుంది, మనం కూడా ఈజీగా తెంపుకొస్తుంది సార్. Thank you. Good morning. My name is B. Sumant. I am from ZPHS Kondrapol. My project name is Automatic Irrigation and Plant Watering System. ఇది పొలాల్లో చెట్ల దగ్గర వాటర్ తక్కువైనప్పుడు చెట్లకు వాటర్ లేనప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. చెట్లకు వాటర్ లేనప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల మనకు లేబర్ అవసరం లేదు, హై హీల్డింగ్ ఉంటుంది, బ్యాటరీస్ పవర్ సేవ్ అవుతుంది, ప్లస్ మనకి మొత్తం సెన్సార్తో నడుస్తుంది. ఎగ్జాంపుల్, మనం సెన్సార్ తీసేసి ఇది పెట్టేసినాం మనకు వాటర్ వచ్చేస్తుంది. సెన్సార్ ఇందులో పెట్టేస్తే ఆఫ్ అవుతాయి వాటర్. Myself S. Srilata. My guide teacher is S. P. Srinivasulu. I am from ZPHS Palvai. My experiment is automatic rain sensing umbrella system. ఎట్లా పనిచేస్తుందంటే ఇది అనేది బ్యాగ్కి పైన అటాచ్ అయి ఉంటుంది, ఇది అనేది లోపల ఉంటుంది బ్యాగ్కి. ఎలా అంటే మనం ఎక్కడికైనా బ్యాగ్లో లగేజ్ పెట్టుకొని వెళ్ళినప్పుడు అప్పుడు బ్యాగ్ సడన్గా రైన్ పడ్డప్పుడు అందులో ఉన్న వస్తువులు తడవకుండా ఉండడానికి అంబ్రిల్లా అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఇది బ్యాగ్కి పైన అటాచ్ అయి ఉంటాయి, ఇవి లోపల ఉంటాయి, ఇవి సైడ్స్కి ఉంటాయి. దీని మీద రైన్ పడ్డప్పుడు ఇది 90 degrees to 0 degrees రొటేట్ అవుతాయి. రొటేట్ అయినప్పుడు అంబ్రిల్లా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అందులో ఉన్న వస్తువులు తడవకుండా ఉంటాయి. ఇప్పుడు రైన్ లేదనుకో, ఈ రైన్ లేనప్పుడు మళ్ళీ 0 degrees to 90 degrees రొటేట్ అయితే అంబ్రిల్లా అనేది క్లోజ్ అవుతాయి. అందులో ఉన్న వస్తువులు రైన్ పడ్డప్పుడు తడవకుండా ఉంటుంది. My name is B. Ashwini. My guide teacher name is D. Mamata Madam. My school name is KGB School Devarakonda. My project name is Birds Removing Machine. Animal is coming the crop, buzzer is sound. Animal is go the outside, buzzer is off. That like crop is protect, animal are not damages. Thank you. Good morning everyone. My name is T. Sadrisha. My guide teacher name is P. Srinivasulu and my project name is Automatic Rice Waste Separation System. This is my experiment. First we put the power adapter. The power passes to the controller. Controller is the main thing in this experiment. All apparatus controlled by controller, and controller connected to relay module. This is the relay module and this is the display. Controller connected to these two parts in one's time. Next relay module connected to DC motor. This experiment process with due to power and internet. We on the internet and Bluetooth. We on the internet and Bluetooth and download the serial Bluetooth terminal app. We open this app and connected these two plugs. Touch this plug and status can be represented in this part. We send to 2 or any seconds our wish. Connected loss aituntadi appudu. We lost the connection, so we touch the again and connected. ఇది లూపింగ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే 2 seconds on, 2 seconds off, 2 seconds on, 2 seconds off.
ఇక్కడ ఏమైతుందంటే వైబ్రేషన్ వల్ల ఇది కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, సో మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. అలా ఇందులో ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నీ ఇందులోనే ఉండిపోయి రైస్ అనేది సపరేట్ అవుతుంది మనకి టోటలీ. మళ్ళీ కనెక్టెడ్ అనమాట అది. ఈ టైంలో నేను 2 సెకండ్స్ కాకుండా ఒక 5-6 సెకండ్స్ పంపిస్తాను. 6 సెకండ్స్ వైబ్రేట్, ఇగో ఇక్కడ ఇది లూజ్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ చేసుకో. సిక్స్ సెకండ్స్ ఆగిపోతుంటది, లూపింగ్ అవుతూ ఉంటుంది. 6 సెకండ్స్ ఆన్, 6 సెకండ్స్ ఆఫ్, 6 సెకండ్స్ ఆఫ్ అయింది, మళ్ళీ 6 సెకండ్స్ ఆన్ అవుతుంది. అలా ఇందులో ఉండే వేస్ట్ పార్టికల్స్ అన్నీ మనకి బయటికి ఒకవేళ మనకి హోల్స్ తగ్గట్టు ఇది షిఫ్టింగ్ అవుతుంటది. హోల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి రైస్ అంతా కింద పడిపోయి వేస్ట్ మెటీరియల్స్ ఇట్లా ఉంటుంది. రైస్ లో ఆల్మోస్ట్ మనకి చిన్న చిన్న స్టోన్స్ కానీ లేకుంటే ఇన్సెక్ట్స్ కానీ ఉంటుంటాయి, అంటే పెస్ట్ లాంటివి. ఇవన్నీ మనకి వెళ్ళాలంటే మనం ఇది హోల్స్ పెద్దగా ఉంది కాబట్టి ఇందులో నేను నార్మల్ గా టెస్ట్ చేశాను. ఒకవేళ హోల్స్ చిన్నగా ఉంటే ఆ ప్లేస్ లో నుంచి పెస్ట్ వెళ్ళిపోతాయి, స్టోన్స్ వెళ్ళిపోతాయి, మిగిలిన రైస్ అందులో అంతా బాక్స్ లోనే మిగిలిపోతుంటది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Good morning to all. My name is P. Sanjana. I'm from TTW TRCSC, Devarkonda. My guidance teacher is Devika Madam. My device name is Save Girl Safety Device. కామన్గా ఇప్పుడు గర్ల్స్ ఉమెన్స్ చాలా వరకు మిస్ అవుతున్నారు. వాళ్ళు పర్టికులర్ ప్లేస్లో ఏ విధంగా మిస్ అవుతున్నారు, అసలు ఏ ప్లేస్లో మిస్ అవుతున్నారు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు మనం ఎమర్జెన్సీలో ఉన్నాం అనుకోండి, మనం ఆపోజిట్ పర్సన్ మనం ఎంత తొందరగా క్యాచ్ చేయాలనే చూస్తాడు. అప్పుడు మన ఫోన్ ఉండకపోవచ్చు దగ్గరలో, లేకపోతే ఫోన్లో ఛార్జింగ్ ఉండకపోవచ్చు, సంథింగ్ ఏవేవో అయితే కదా. ఎప్పుడైతే మనం ఈ డివైస్ యూస్ చేసినట్లయితే ఈ డివైస్ని 3 టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట. 3 టైమ్స్ క్లిక్ చేస్తే వీళ్ళు ఈ పర్టికులర్ పర్సన్ ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నాడు అనేది పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే ఈ డివైస్లో ఒక సిమ్ ఉంటుంది అనమాట. ఆ సిమ్ ద్వారా ఎవరైతే ఆ నెంబర్ డైలీ కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళకి మెసేజ్ పాస్ అవుతుంది అనమాట. అంటే నేను ఇలా ఇక్కడ అంటే ఇక్కడ నేను ఇందులో ఎమర్జెన్సీలో ఉన్న ఈ పర్టికులర్ ప్లేస్లో అనేది GPS ట్రాకర్ ద్వారా ఇందులో ట్రేస్ అవుతుంది అనమాట. అలా ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉండకపోవచ్చు, కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి. అప్పుడు మనం ఈ డివైస్ యూస్ చేస్తే ఒక పర్సన్ అనే వాళ్ళు సేవ్ అవుతారు ఈ డివైస్ ద్వారా. My name is Siri. I am studying 10th class. My guide teacher name is D. Mamata. My project name is Farmer Friendly Aqua Finding Machine. My school name is KGBV School, Devarakunda. My project soil lo మాయిచర్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తుంది. సాయిల్లో మాయిచర్ ఉంటే బజార్ సౌండ్ అనేది వస్తుంది. ఎంత ఫీట్ వరకు 10 to 15 ఫీట్ వరకు సాయిల్లో మాయిచర్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తుంది. సాయిల్లో వాటర్ బజార్ సౌండ్ వస్తుంది, అంటే సాయిల్లో మాయిచర్ ఉంటే బజార్ సౌండ్ అనేది వస్తుంది. సాయిల్లో మాయిచర్ లేకపోతే బజార్ సౌండ్ అనేది రాదు. థ్యాంక్ యూ సార్. నా పేరు జే ప్రేమ్ కుమార్, మా సార్ పేరు నరసింహారెడ్డి సార్. ప్రాజెక్ట్ నేమ్ ఎనిమల్ సేఫ్టీ సిస్టమ్. నాది గౌట స్కూల్ దేవరకొండ. ఇది ఎనిమల్ సేఫ్టీ సిస్టమ్. ఏదైనా ఫారెస్ట్లలో మనం పోతుంటే వస్తుంటాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అవుతాయి. జంతువుల ప్రాణాలు పోతాయి. అందుకు ఈ సెన్సార్ ఒక సేఫ్టీ సిస్టమ్ ఉంది. కార్లలో ఇప్పుడు సెన్సార్స్ పెట్టి ఏదైనా యానిమల్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేసేలా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యానిమల్ సడన్గా మన ముందుకు వచ్చిందనుకో, సడన్గా మన కార్ ముందుకు వస్తే అప్పుడు అది డిటెక్ట్ చేసి మనకు సౌండ్ ఇస్తుంది. అది వెళ్ళిపోగానే మనకు సౌండ్ హార్న్ ఆఫ్ అవుతుంది. అప్పుడు యానిమల్స్ సేఫ్టీగా ఉంటాయి, మనం కూడా సేఫ్టీగా ఉంటాం. Hello sir, my name is Sai Teja. My guide teacher name is K. Arun teacher. My school name is JP Jalalpur. My project name is How the Organism Decaying. In this process, material required for this process are 2 packets of yeast, and sir, 2 packets of yeast, 1 dozen banana, 4 transparent containers, plastic containers, and a knife, in soil, in water. ఫస్ట్ ఈ కంటైనర్స్కి ABC అని లేబుల్ చేసుకోవాలి సార్.
తర్వాత ఏర్లేమో సాయిల్ బనానాస్ పెట్టేసుకోవాలి, బనానాస్. బీల్నేమో సాయిల్ బనానాస్ ఈస్ట్ కలుపుకోవాలి. సీల్నేమో సాయిల్ బనానాస్ వాటర్ కలుపుకోవాలి. డీల్నేమో సాయిల్ బనానా ఈస్ట్ వాటర్ 4 కలిపేసుకోవాలి. ఫస్ట్ ఏమో డీకంపోజ్ చాలా టైం తీసుకోండి కుళ్ళిపోయేందుకు. సెకండ్ ఏమో డి ఏమో చాలా తొందరగా కుళ్ళిపోతుంది, ఎందుకంటే ఈస్ట్ ఉంది, వాటర్ ఉంది. ఈస్ట్ అనేది ఫంగి జాతి మంచిది. ఫంగి అనేది ఎక్కువ డీకంపోజ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది, తొందరగా డీకంపోజ్ చేస్తుంది. ఆఫ్టర్ డీకంపోజిషన్ ఇల్లంగా CO2 అనే గ్యాస్ రిలీజ్ సార్. ఈ మ్యాన్ అనేది డీకంపోజ్ మ్యాన్ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రో సూక్ష్మజీవులకి ఆహారం అవుతుంది. సాయిల్ ఫర్టిలైజర్ పెరుగుతుంది. అంతే సార్. Sir, my guide teacher name is Munishwari Madam. My school is JPHS Adividevulapalli. So my project name is Smart Saline Stand. How does this work? This is a smart saline stand. ఇది వరకు నైట్ టైమ్స్లో నర్సెస్ అనేది నైట్ టైమ్స్లో ఈ సెలైన్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు పేషెంట్ కూడా నిద్రపోతారు కాబట్టి పేషెంట్ గమనించారు, నర్సు కూడా గమనించారు, తన డ్యూటీలో తను వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సెలైన్ బాటిల్ అనేది అయిపోయిన తర్వాత ఎవరు చూడరు కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు బ్లడ్ అనేది బ్లాక్ ఫ్లో అవుతుంది. బ్లాక్ ఫ్లో అయినప్పుడు ఈ పేషెంట్స్కి అనేది డేంజరస్ అవడం వల్ల సో దీన్ని క్రియేట్ చేసేసినాం. దీని పేరు వచ్చేసి స్మార్ట్ సెలైన్ స్టాండ్. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ నర్సెస్ యూజ్ ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ ఈ డివైస్ని హ్యాంగ్ చేసిన తర్వాత దీనికి సెలైన్ బాటిల్ హ్యాంగ్ చేస్తారు. హ్యాంగ్ చేసిన తర్వాత ఈ బటన్ అనేది ఆన్ చేస్తుంది నర్సు. బటన్ ఆన్ చేసిన తర్వాత ఈ ఫ్లూయిడ్ అనేది లెవెల్ టు లెవెల్ ఇలా మైక్రో కంట్రోల్ చిప్ అనేది లెవెల్ టు లెవెల్ ఫ్లూయిడ్ అనేది ఈ లెవెల్ గమనిస్తుంది. గమనించిన తర్వాత ఈ ఫ్లూయిడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే ఈ హోల్డర్ అనేది వెయిట్ లెస్ అవుతుంది. ఇది ఫ్లూయిడ్ ఎంత లెస్ అవుతుంటే ఈ హోల్డర్ అనేది పైకి వెళ్తుంది. సో మినిమం లెవెల్ ఫ్లూయిడ్ మినిమం లెవెల్కి వచ్చిన తర్వాత ఇది దీనికి టచ్ అవుతుంది. టచ్ అవుతే ఇలా బజర్ అవుతుంది. బజర్ మోవటం వల్ల ఈ నర్స్ అలర్ట్ అవి వచ్చి ఈ బాటిల్స్ అనేది రిప్లేస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద స్మార్ట్ సెలైన్ స్టాండ్. దిస్ ఈజ్ ద వర్కింగ్. My name is Anjum. I am from ZPHS UM Devarkonda. My guide teacher name is Asma Afrin teacher. My project theme science and technology. My project title Smart Glucose Stand. जब हम हॉस्पिटल जाते हैं तब लोगों को ग्लूकोज चढ़ाने के लिए ग्लूकोज का सजेशन दिया जाता है. इस वक्त ग्लूकोज चढ़ाते वक्त पेशेंट के साथ हेल्पर का होना ज़रूरी होता है. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మనకు గ్లూకోజ్ ఎక్కించడానికి గ్లూకోజ్ సజెషన్ ఇస్తారు. గ్లూకోజ్ ఎక్కించేటప్పుడు పేషెంట్తో పాటు హెల్పర్ ఉంటారు. హెల్పర్ అలర్ట్గా లేకపోతే గ్లూకోజ్ అయిపోయి గ్లూకోజ్ బాటిల్లో ఉన్న గాలి అంతా మన నర్వ్స్లో వెళ్ళి మన నర్వ్స్లో ఉన్న బ్లడ్ అంతా గ్లూకోజ్ బాటిల్లో వస్తాయి. గ్లూకోజ్ బాటిల్లో వచ్చి బ్లడ్ క్లాత్ అయ్యి పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ అవుతాయి. అలా కాకుండా ఉండడానికి ఇది స్మార్ట్ గ్లూకోజ్ స్టాండ్ రెడీ చేశాను. స్మార్ట్ గ్లూకోజ్ స్టాండ్ రెడీ చేయడానికి బ్యాటరీ, స్ప్రింగ్ బ్యాలెన్స్, బజర్ యూజ్ చేశాను. బ్యాటరీ పాజిటివ్ టర్మినల్స్కి స్ప్రింగ్ బ్యాలెన్స్ పాజిటివ్ టర్మినల్స్ కనెక్ట్ చేశాను. బ్యాటరీ నెగటివ్ టర్మినల్స్ బజర్ నెగటివ్ టర్మినల్స్కి కనెక్ట్ చేశాను. బజర్ నెగటివ్ టర్మినల్స్ బ్యాటరీ నెగటివ్ టర్మినల్స్ కనెక్ట్ చేశాను. ఇవి పాజిటివ్ నెగటివ్ కనెక్ట్ చేసి గ్లూకోజ్ని స్ప్రింగ్ బ్యాలెన్స్ని హుక్ చేయాలి. గ్లూకోజ్ వెయిట్ చాలా ఉంటుంది కాబట్టి అది కిందకి ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంటే అది పైకి వచ్చి పాజిటివ్ నెగటివ్ టర్మినల్స్ కలిసి స్ప్రింగ్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే ఇది గ్లూకోజ్ని టైం టు టైం చేంజ్ చేయొచ్చు. Good morning, sir. My name is Bunny. My guide teacher name is Rama Madam. We are came from TGMS Gunlapalli. My project name is Radar, and it is used in parking assistance, security purpose, and aeroplanes, submarines, ships. I will tell about mechanism. This is servo motor. It rotates 0 to 180 degrees, and it is ultrasonic sensor. It emits some sound waves. When there is an object, the sound waves return back, and this audio collects the data. We can see here distance and angle. The ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మరి క్లోజ్ దగ్గరకు వచ్చిందనుకో రెడ్ లైట్ అని బజర్ ఈ రెండు ఆన్ అయిపోతాయి. మేము ఇక్కడ కోడింగ్లో 5 సెంటీమీటర్స్ పెట్టాం డేంజర్ జోన్కి. అంటే
My name is Sindhuja. I am from TGMS Gundlapalli. My guide teacher name is Rama Maisola. My exhibition title name is Automatic Dustbin. So ఈ ఆటోమేటిక్ డస్ట్బిన్ ఎందుకంటే నవేడేస్ లో చాలా హార్మ్ఫుల్ ఇన్ఫెక్షన్ వైరస్ బ్యాక్టీరియాస్ నుంచి ప్రివెంట్ అవ్వడానికి దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డస్ట్బిన్ కి హ్యూమన్ బీయింగ్స్ కి కాంట్రాక్ట్ లేకుండానే 20 సెంటీమీటర్స్ దూరంలో డస్ట్ చూపిస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అప్పుడు త్రో చేసిన ఆఫ్టర్ 2 seconds క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే మెడికల్స్, బార్స్, హాస్పిటల్స్ అండ్ ఫ్యాక్టరీస్, పార్క్ ఏరియా, రోడ్ క్రాసింగ్ ఏరియాస్లో ఇలాంటి డస్ట్బిన్స్ని అరేంజ్ చేసుకుంటే ఈజీ టు త్రో అవుతుంది, క్లీన్ ఉంటుంది ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ సో డస్ట్ని మనం తీసి చూపిస్తే 2 seconds ఓపెన్, ఆఫ్టర్ థ్రోయింగ్ 2 seconds క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల హైజీన్గా ఉంటాము, హెల్త్ ఇష్యూస్ ఉండవు. థ్యాంక్ యూ. My name is Pallavi. My guide teacher name is Venkateshwar sir. My school name is ZPHS Kudubakshpalli. My project name is Intelligent Lighting System. ఇది ఇప్పుడు డే టైం అన్నమాట. డే టైం ఉన్నప్పుడు లైటింగ్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ నైట్ టైం అయినప్పుడు 30% మాత్రమే ప్యాసింజర్స్ కోసం ఉంటుంది అనమాట. 30%. ఇప్పుడు ట్రైన్ ఎంట్రీ అయిన వెంటనే 100% లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అనమాట. 100% లైట్ అయితే ప్యాసింజర్స్ ఎక్కి దిగిపోయినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ 30%కి వచ్చేస్తుంది. తర్వాత దీనివల్ల లైటింగ్ పవర్ని సేవ్ చేయొచ్చు అండ్ మనిషితో సహాయం లేకుండా నడిపించవచ్చు అనమాట. My name is Deepika. My guide teacher name is Venkateshwar sir. My headmaster name is Ramatulsi madam. My school name is ZPHS Kudubakshpalli. My project name is Vehicle Accident Prevention System. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇది సెన్సార్కి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు బజర్ అనేది మోగుతుంది. దాని వలన లోపల ఉన్న డ్రైవర్ అలర్ట్ అవుతాడు. అంటే 20 feet ఉన్నప్పుడు బజర్ మోగుతుంది. యాక్సిడెంట్ కాకుండా ఈ వెహికల్ ప్రివెన్షన్ సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తుంది ముందుగానే లోపల ఉన్న డ్రైవర్. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్. My name is Vyakshita. My guide teacher name is K. Jagadish sir. My school name is ZPHS Idulur. My project name is Cartidon. Cartidon means జంతువులని పారగొట్టే పరికరం. ఏజెన్సీ ప్రాంతాలలో జంతువులని మనం పంటలు వేస్తాం కదా సార్, దాని గురించి వెళ్ళగొడుతుంది. మార్నింగ్ అయితేనేమో డాగ్ సౌండ్ 30 secondsకి 1 time వస్తుంది. $200 meters దూరంలో ఉన్నప్పుడే సెన్సార్ కనబెట్టి సౌండ్స్ వస్తాయి. మార్నింగ్ డాగ్ సౌండ్, నైట్ అయితే కలర్స్ అండ్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. సౌండ్స్ అండ్ లైట్స్ వస్తాయి. నైట్ My name is M. Vennela. I am from ZPHS Idulur. My guide teacher name is K. Jagadish sir. My project name is Driving Away the Monkeys. కోతులను తరిమి వేయడం. మా పాఠశాలలో ఎక్కువ కోతులు ఉండడం వలన కోతులు అవి స్టూడెంట్స్ మీద కానీ టీచర్స్ మీద కానీ అటాక్ చేసినప్పుడు అవి కోతులను తరిమేయడం చాలా కష్టంగా మారింది.
అవి ఎక్కువ దేనికి భయపడతాయి అంటే దానికంటే పెద్ద స్థాయి ఎక్కువ కొండ ముచ్చులకు కానీ చింపాంజీలకు కానీ అవి ఎక్కువ భయపడతాయి. టపాకాయలకు పెద్ద పెద్ద సౌండ్స్కి భయపడుతుంది. అవి ఎక్కువ భయపడేలాగా షేప్ చేసి అవి ఎక్కువ దేనికి భయపడతాయి చింపాంజీలకు కానీ డిఫరెంట్ సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తుంది. లైటింగ్స్ వస్తే సౌండ్స్ చేస్తుంది. ఇది కోతులు నేను నియర్గా ప్లేస్లో పెడితే అవి ఎక్కువ భయపడటానికి వీలుంటుంది. అవి ఎక్కువ భయపడి పోతాయి. మా స్కూల్లో ట్రై చేసినాం, అవి చాలా బాగా స్పందించి అవి చాలా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. సౌండ్స్ వస్తాయి డిఫరెంట్ పెద్ద చింపాంజీ సౌండ్స్, డాగ్ సౌండ్స్, మంకీ సౌండ్స్ వస్తాయి. కోతులు ఉన్న ప్లేస్లో పెడితే ఇవి కోతులు పారిపోతాయి, సౌండ్స్ వస్తుంది. My name is Hemalata. My guide teacher name is Anki Reddy sir. My school name is ZPHS High School Tadakamalla. My project is farmers are potential thunders. పిడుగుల వల్ల చాలా మంది చనిపోతున్నారు. దాని కారణంగా ఇది చేయాలనుకున్నాను. మా సార్కి చెప్తే మా సార్ గైడెన్స్ ఇచ్చారు నాకు. దాంతో నేను సార్ గైడెన్స్ ఇస్తే నేను చేశాను. ఇది లైట్నింగ్ కండక్టర్. లైట్నింగ్ కండక్టర్ కాపర్ వైర్ ఎర్తింగ్ రాడ్. దీని ద్వారా 2-3 మీటర్స్లలో పడే పిడుగును కానీ లైట్నింగ్ కండక్టర్ గుంజేస్తుంది. దాని ద్వారా చాలా మంది చనిపోకుంటుంటారు. అదే ఇది పొలాల దగ్గర చాలా వరకు పెడితే వాళ్ళు చెట్ల కింద పోకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా దీనికి వెళ్తే వాళ్ళు చాలా మంది బతకొచ్చు. దాని కారణంగా నేను చేయాలనుకున్నాను. ఇది ఆపోజిట్ సైడ్ ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికైనా పాస్ చేయొచ్చు, మనం తీసుకొనైనా పోవచ్చు. అందువల్ల చాలా మంది బతుకుతారు. వాళ్ళు తెలియకుండా కొంతమంది గొర్రెల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి చనిపోతున్నారు. తెలియకుండా హైట్ ప్రాంతానికి పోయి చెట్ల కిందికి పోతున్నారు. వారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా దాని మీదకి పోతే పడితే చనిపోతారని. అందువల్ల చాలా మంది రైతులు మనుషులు చాలా మంది అన్నం పెట్టే రైతులు మనకి మన వాళ్ళ వల్లనే మనం బతుకుతున్నాం. కానీ మనం ఇంటి దగ్గర ఉండి తినే ఆహారాన్ని వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళనే చనిపోతే మనం ఎలా ఉండగలుగుతాం? అందుకనే ఈ పరికరాన్ని కనిపెట్టి చేయాలనుకున్నాను. వాళ్ళు బతుకుతే మనం కానీ మంచిగా ఉంటాం. వాళ్ళు అన్నం పండిస్తే మనం తింటాం. వాళ్ళు పొలాల దగ్గరికి వెళ్తే వెళ్ళకుండా చనిపోతున్నారు కాబట్టి ఇది ఉంటే వాళ్ళు చాలా మంది చనిపోకుంటుంటారని అనుకుంటున్నానని చేశాను. My name is Balaji. Guide name is SK Niranjan sir from ZPHS Tadakamalla. Title name is earthquake detector. Earthquake detector చాలా మంది జనాలు చచ్చిపోతూ ఉంటారు. భూకంపాల వల్ల డైడ్ అవుతున్నారు. దీనివల్ల భూకంపాల వల్ల చాలా మంది సేఫ్ ప్లేస్లకు పోవచ్చు. ఇలా షేక్ చేస్తే ఎత్తుకే భూకంపం షేక్ అయ్యేటప్పుడు లైట్ వెళ్తాయి అన్నమాట. బజారు ఎత్తుకేకి రాగానే బజార్ ఆటోమేటిక్ లైట్ వెళ్తుంది. ఆటోమేటిక్ బజారు కనెక్ట్ అయ్యి సౌండ్ వస్తుంది. My name is Sindhu. My studying 9th class. My guide sir teacher name is Y. Ankred sir. Malli ZPHS Tadakamalla High School. Project name is soil structures. అంటే ఇది acidic soil. దీంట్లో ఎక్కువ పంటలు పండు. దీంట్లోనేమో పంటలు ఎక్కువ పండుతాయి కానీ కిందికి రావు వాటర్. ఇందులోనే ఎక్కువ పంటలు పండవు బాగా. దీంట్లోనేమో వాటర్ దీంట్లోనే ఉంచుకొని కిందికి పంపించదు. దీంట్లో పంటలు బాగా పండుతాయి. దీని pH వాల్యూ 9. దాన్ని తగ్గియాలంటే దీంట్లో అంటే రైస్ మిల్ యాష్ మళ్ళీ కౌ డంగ్ బఫెలో డంగ్ కలిపితే దాన్ని దీని లెక్క చేంజ్ అవుతుంది. ఇది కూడా దీంట్లో బాగా పంటలు పడితే రైతులకు అందరికి సేఫ్ అవుతుంది. థ్యాంక్ యూ. My name is Fauzia and my guide teacher name is సార్ ఒకసారి కట్ చేయండి. My name is Afifa. My guide teacher name is Ishrat Farhin teacher and my project name is hydroponic plants without soil cultivation. ఇవి మనం సాయిల్ లేకుండానే టెర్రస్ మీద బాల్కనీస్ లో కల్టివేట్ చేసుకోవచ్చు. ఇవి ల్యాండ్ డిక్రీజింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటది. ఇవి క్లే బాల్స్ రూట్స్ ని డ్రై కాకుండా అబ్జర్వ్ చేసి ఉంచుతాయి వాటర్ ని. అండ్ 1 bucket వాటర్ 7 days యూజ్ అవుతుంది. ఫాస్ఫరస్, పొటాషియం, మాగ్నీషియం, జింక్ అవన్నీ న్యూట్రియంట్స్ వాటర్ లో కలుపుకోవాలి. అండ్ చాలా ఫాస్ట్ గా కూడా గ్రో అవుతాయి ఇవి. ఎందుకంటే న్యూట్రిషన్స్ ని రూట్స్ డైరెక్ట్
గా అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి అండ్ వాటర్ 80 to 90% వాటర్ ని సేవ్ చేస్తుంది అండ్ ఏ సీజన్ లో అయినా ఇవి మనం చేసుకోవచ్చు అండ్ ఈ క్లే బాల్స్ పెట్టుకోకుండా స్పాంజ్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా నా పేరు సిరి సార్. మా గైడ్ టీచర్ నేమ్ జానే సార్. మై స్కూల్ నేమ్ జెడ్పీహెచ్ఎస్ కనగల్. మా ఈ ప్రాజెక్ట్ నేమ్ కోల్ వర్కర్ సేఫ్టీ క్యాప్. కోల్ మైనింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు సార్ దీన్ని. కోల్ మైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి కదా సార్. హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఈ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది సార్. డిటెక్ట్ చేసుకొని ఇట్లా ఒక సిగ్నల్ వస్తుంది సార్, ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చినప్పుడు వర్కర్ అలర్ట్ అయిపోయి అక్కడ సైడ్ వెళ్ళకుండా వెనుకకు వస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారు. అక్కడ సైడ్ వెళ్తే హెల్త్ ప్రమాదంగా సార్. హార్మ్ఫుల్ గ్యాసెస్ పీల్చుకుంటే మన హెల్త్ పాడవుతుంది కదా సార్. అందుకని అక్కడ సైడ్ వెళ్ళకుండా ఈ సెన్సార్ అనేది హార్మ్ఫుల్ గ్యాసెస్ ని డిటెక్ట్ చేసుకుంటుంది సార్. My name is Chandana. My guide teacher name is Jane sir. My school name is ZPHS Kanagal. My title name is School Zone Automatic Vehicle Detector to Control. రోడ్స్ కర్వ్స్ ఉంటాయి కదా సార్, అక్కడ డేంజరస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కలర్ పెయింట్ తీసుకొని రోడ్ మీద లైన్ గీయాలి సార్. లైన్ గీసినప్పుడు ఆ కలర్ని ఈ సెన్సార్ అనేది అబ్జర్వ్ చేసి స్లో చేస్తుంది సార్ వెహికల్ని. ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సార్. నా పేరు మనోజ్ కుమార్. మా గైడ్ టీచర్ పేరు వెంకరెడ్డి సార్. మాది జెడ్పీహెచ్ఎస్ కుర్మర్తి. ప్రాజెక్ట్ వచ్చేసి సెక్యూర్డ్ మ్యాన్ హోల్. ఇది ఇప్పుడు రోడ్డు మీద వేయేటప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడిప్పుడు ఇది ఎగిరిపోతే ఇళ్ళ పడి చాలా మంది చచ్చిపోతారని ఇది పెట్టిరు. ఇది పెడితే ఇళ్ళ పడి ఈడికి వచ్చి ఆగుతారు. ఇది వచ్చి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వచ్చే ఫ్యూచర్లో సెన్సార్ ఇది ఎగిరిపోగానే సెన్సార్స్ వచ్చినట్టు బజార్ అలారం పెడితే ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రమాదాలు తప్పుతాయని. నా పేరు స్వాతి. మా గైడ్ టీచర్ పేరు డి రేణుకా టీచర్. మాది జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మిర్యాలగూడ. దీని పేరు డోర్ అలారం. మనం ఇలా ఓపెన్ చేస్తే అది మోగుతుంది. మనం ఇంట్లో పడుకునేటప్పుడు ఎవరైనా మన డోర్లు తీయాలనుకున్నప్పుడు మనకు అలర్ట్ చేస్తుంది. లేదా మన ఊర్లలోకి వెళ్ళినప్పుడు మన పక్కన వాళ్ళు ఈయన చెప్పొచ్చు, లేదా మనం దీనికి కనెక్ట్ చేసుకొని మనం ఏడన్నామో తెలుసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. ఇదే డోర్ అలారం అంటారు. My name is V. Sai Bhavani. I am studying 10th class. I am from ZPHS Palwai. My guide teacher name is P. Srinivasulu. It is my experiment alcohol detection and vehicle control system. First we connect to this. ఫస్ట్ ల్యాప్టాప్ నుంచి మనం ఈ పిన్ కనెక్ట్ చేసుకుంటే ఆ ల్యాప్టాప్ అనేది దీనికి ఎలక్ట్రిసిటీని ఇస్తుంది. అయితే ఇది డిస్ప్లే అంటారు. ఇది ఎంక్యూ సెన్సార్, ఇది రిలే మాడ్యూల్, ఇది డీసీ మోటార్. అయితే ఈ ఎంక్యూ ఇది యుఎన్ఓ కంట్రోలర్ అనేది డిస్ప్లేకి ఎంక్యూ సెన్సార్కి ఎలక్ట్రిసిటీని ఇస్తుంది. ఇదేమో స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ డిస్ప్లేలో ఆల్కహాల్ వాళ్ళు ఎంత పర్సెంట్ తీసుకుర్రు ఎంత అనేది చూపిస్తుంది. ఇది ఎంక్యూ సెన్సార్ ఏమో వెహికల్కి ముందు ఉంటుంది. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఆల్కహాల్ అనేది ఎంత పర్సెంట్ తీసుకుర్రు అని దీని ద్వారా ఈ డిస్ప్లేలో వస్తుంది. ఒకవేళ వాళ్ళు 300 థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ తీసుకున్నారు అనుకో వెహికల్ అనేది డిటెక్ట్ అయ్యి వెహికల్ స్టాప్ అయిపోతుంది. 300 థ్రెషోల్డ్ కన్నా తక్కువ తీసుకున్నారు అనుకో వెహికల్ సేఫ్ అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతుంది. ఇట్ ఈస్ my experiment. Thank you for giving this opportunity. My name is Esbani. My guide teacher name is A. Venkaya. My school name is ZPHS Tenepalli. My project name is Natural Refrigerator. I will explain you the natural refrigerator. Natural refrigerator in vegetables cool for 20 days time. All objects is natural. Natural pot, natural sand, natural bowl, natural water, natural vegetables. This object is used for no health issues, no pollution, no charges, no current. This is a natural object.
దీనివల్ల మనకి Myself Anusha. My guide teacher name is P. Srinivasulu sir. I am from ZPHS Palwai. My project is Smart Child Safety Alert System for Chargers. In our daily busy life schedules, we forgot the switches off for the chargers. అట్లా మనం స్విచెస్ ఆఫ్ చేయడం మర్చిపోయినప్పుడు చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ తెలియని వాళ్ళు ఆ చార్జర్స్ పిన్స్తో ఆడడం కానీ లేకపోతే వాటిని నోట్లో పెట్టుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్స్ కావడం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా దీన్ని యూజ్ చేసుకుంటూ మనం కొంచెం మోడిఫికేషన్ ఏం చేస్తామంటే ఛార్జింగ్ నార్మల్ డైరెక్ట్ ఫోన్కి కాకుండా ఛార్జర్ క్యాప్ ద్వారా ఛార్జర్ క్యాప్లో ఫోన్ని పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంట్లో మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ESP32 నెక్స్ట్ డిసిప్లే. ESP32 ద్వారా మనం ఫోన్కి హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి హాట్స్పాట్కి కనెక్ట్ కాగానే బోట్ యాక్టివేటెడ్ యూ విల్ రిసీవ్ నౌ అలర్ట్స్ అని మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివ్ కాగానే మనకి డిస్టెన్స్ అనేది మెసేజ్ చేస్తారు. దీన్ని ఛార్జింగ్ పెట్టినాక మనం అబౌట్ 20 సెంటీమీటర్స్ ఉండాలి. అబౌట్ 20 సెంటీమీటర్స్ ఉండి దీనికి ఛార్జింగ్ పెడితే ఇందులోకి కరెంట్ సప్లై జరుగుతుంది. నెక్స్ట్ ఫోన్ ఛార్జ్ అనేది జరుగుతుంది. ఎవరన్నా చైల్డ్ ఇన్ఫాక్ట్ తెలియకుండా 20 సెంటీమీటర్స్ లోపలికి వచ్చిర్రు లైక్ ఇప్పుడు డిస్టెన్స్ నా హ్యాండ్కి సెన్సార్కి 3 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు ఈ ఛార్జర్ పిన్ అనేది అలారం సౌండ్ చేసుకుంటూ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు ఇందులోకి కరెంట్ సప్లై జరగదు. ప్లస్ ఇందులోకి ఫోన్ ఛార్జ్ అనేది కాదు. చైల్డ్ 1 అవర్ ఉంటే 1 అవర్ ఛార్జ్ కాదు, హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్ వరకు ఛార్జ్ అనేది కాదు. ఇన్ఫాక్ట్ చైల్డ్ని పట్టుకున్న అప్పుడు ఏం కాదు. ఆ అలారం సౌండ్ ద్వారానో ప్లస్ మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది ఆబ్జెక్ట్ డిటెక్టెడ్ విత్ ఇన్ 20 సెంటీమీటర్స్ అని. ఈ మెసేజ్ ద్వారానో అలారం సౌండ్ ద్వారానో పేరెంట్ రియాక్ట్ అయ్యి ఆ చైల్డ్ని దూరంగా తీసుకెళ్లడం జరుగుతుంది. అలా చిన్న పిల్లలకి ఛార్జర్ పిన్స్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కానీ ఏం కాకుండా సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. My name is Ekavya. I am studying 9th class. My guide teacher name is M.A. Mujib sir. My school name is ZPHS MRC Halia. My project name is Digital Security Door Locking System. This is process. This is RFID card. RFID means Reader Frequency Identification Card. This is RFID reader. This is card ఇక్కడ స్కాన్ చేయగానే రీడ్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో రీడ్ అవుతుంది. దీంట్లో నుంచి మైక్రో కంట్రోల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మొత్తం లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎల్సిడి మీన్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి MP3 మోరియల్కి వస్తుంది. మోరియల్లో ఏం చేస్తుంది అంటే మోరియల్ టెక్స్ట్ మెసేజ్ లో నుంచి వాయిస్ మెసేజ్ లోకి వస్తుంది. ఇక్కడ నుంచి యాంప్లిఫైయర్కి వస్తుంది. యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది అంటే స్పీకర్ ఇంక్రీజ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఇదంతా ఇంకా కాగానే ఇక్కడ సర్వో మోటార్ ఉంటుంది. సర్వో మోటార్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్పీకర్ ఇక్కడ మొత్తము ఇప్పుడు ఇది అన్నోన్ కార్డ్. మనకు తెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లోకి ప్రయత్నించాలి అనుకుంటే ఇక్కడ స్కాన్ చేయగలే నో పర్మిషన్ అని వస్తుంది. ప్లస్ ఇక్కడ డోర్ ఓపెన్ కాదు, సర్వో మోటార్ రొటేట్ కాదు. ఇదేమో మన రిలేటివ్స్ కి ఇస్తాం ఈ కార్డు. ఇదేమో వాళ్ళు వచ్చి ఇక్కడ స్కాన్ చేయగలే ఇది రీడ్ చేసుకుంటది. రీడ్ చేసుకోగలే ఇక్కడ పేరు అనౌన్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ సర్వో మోటార్ రొటేట్ అవుతుంది. This is my process. My name is Aditya. I am studying 10th class. My guide teacher name is D. Madhulata madam. My school name is ZPHS MRC School Halia for Amroha Mandal. My project is handicrafted persons use this one. ముందర ఎవరైనా ఉంటే బజర్ తోటి మనం చెప్పొచ్చు పక్క చేయని బటన్ ఆన్ చేస్తే తెలుస్తుంది. నైట్ టైం యూజ్ చేసినాం అనుకో LDR అనేది అబ్జర్వ్ చేసుకొని లైట్ వస్తుంది. డార్క్ అయిన వెంటనే వస్తుంది లైట్. కింద పడిన తర్వాత మెక్యూర్ అనేది 2 ప్లేట్స్ ఉంటాయి. అది అటాచ్ అయిన తర్వాత హెల్ప్ మీ అనే సౌండ్ 55 సెకండ్స్ వస్తుంది. అది విన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. I am Shanti. Guide teacher is Vijayalakshmi teacher, Jilla Parishad High School in Chandur. Title project is power saving LED bulbs and electric regulators.
మనకి ఎల్ఈడి బల్బు ద్వారా ఎలక్ట్రిక్ సేవ్ అవుతుంది కాబట్టి మనం ఎల్ఈడి బల్బు వాడాలని దీనికి డిఫరెన్స్ చూపిస్తున్నాం అనమాట. ఫిలమెంట్ బల్బు ఏమో 1 అవర్కి 60 వాట్స్ తీసుకుంటుంది, ఎల్ఈడి బల్బు ఏమో 1 అవర్కి 10 వాట్స్ తీసుకుంటుంది, సిఎఫ్ఎల్ బల్బు ఏమో 1 అవర్కి 30 to 40 వాట్స్ తీసుకుంటుంది. ఎలక్ట్రిసిటీని ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఎల్ఈడి బల్బ్స్ ని యూజ్ చేయాలనేసి మనం ఎల్ఈడి బల్బ్స్ ని వాడుతున్నాం అనమాట. లేవు సార్, రావట్లేదు సార్. వాల్టేజ్ మీటర్ అండ్ యామ్ మీటర్. వాల్టేజ్ మీటర్ ఏమో వాచ్ ఎక్కువ కావడం ద్వారా పనిచేయట్లేదు సార్. ఓకే సార్. My name is B. Navin. I am from Bodangparthi. My guide teacher name is Siddhi Brahmachari sir. My school name is MGM ZPHS Bodangparthi. My item name is water refrigerator. Does not work. ఈ వాటర్ రిఫ్రిజిరేటర్ అనేది ఎలక్ట్రిసిటీతోని పనిచేయదు. ఇట్ ఈస్ వర్కింగ్ విత్ వాటర్. దర్ వి కాల్డ్ యాజ్ వాటర్ రిఫ్రిజిరేటర్. ఈ వాటర్ రిఫ్రిజిరేటర్ ఎట్లా పనిచేస్తా అంటే ఫస్ట్ ఈ ట్రే తీసుకోండి సార్. ఈ ట్రే తీసుకుంటే ఈ ట్రే నుంచి కాటన్ షిప్స్ ద్వారా ఈ వాటర్ అనేవి స్లోగా రీచ్ అవుతుంటుంది. స్లోగా ఎండ్స్ ఆఫ్ ది షిప్ దాకా రీచ్ అవుతుంటుంది. రీచ్ అయితే ఈ వెజిటబుల్స్ అనేవి కొంత హీట్ ఉంటుంది. ఆ హీట్ని తొలగించడానికి ఈ కాటన్ చిప్స్ ఉన్నాయి సార్, ఈ హీట్ ని రిసీవ్ చేసుకుంటా అంటే అబ్జర్వ్ చేసుకుంటే టెంపరేచర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయితే మనం ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఈ రూమ్ టెంపరేచర్ అంతా కూడా కూల్ అవుతుంటుంది. కూల్ అయితే ఈ సబ్స్టాన్సెస్ అనేది కొన్ని రోజుల దాకా ఖరాబ్ కాకుండా 2-3 days వరకల్లా ఈ ఖరాబ్ అవుతుంటుంది. ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఇన్ సమ్మర్. ఇది న్యాచురల్ గా పనిచేస్తుంది. అదేమో కరెంట్ తో పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. My name is Jian. I'm studying in 8th class. My guide teacher name is Srinivas sir. ZPHS Vindhyamur High School. ఇది ఇప్పుడు దీని పేరు సోలార్ బాటిల్ బల్బ్. ఇది ఇప్పుడు సన్లైట్ తోటి వెళ్తున్నిస్తుంది లోపల. ఇది కరెంటు ఆదా అవుతుంది. దీనివల్ల మనకు లాభం. సన్లైట్ దీని మీద ఇలా పడంగానే ఇలా లోపల లైట్ వస్తుంది. నార్మల్ వాటర్ ఏమో తక్కువ లైట్ ఇస్తుంది. బ్లీచింగ్ పౌడర్ కలిపిన వాటర్ ఏమో ఎక్కువ ఇస్తుంది. బ్లీచింగ్ పౌడర్ వల్ల అందులో ఉన్న ఫంగి లాంటి బ్యాక్టీరియా అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. వాటర్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేస్తుంది కాబట్టి లైట్ ఎక్కువ వస్తుంది. Namaste sir, my name is Ajay. My school name is ZPHS Venkateshwara. My guide teacher name is Srividya madam. My project name is Pascal Platform in Bus. ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు సార్. బస్సులో ఎక్కువ ప్రెగ్నెంట్ ఉమెన్స్, హ్యాండిక్రాఫ్ట్ పర్సన్స్, ఏజ్డ్ పర్సన్స్, ఇంకా ఫార్మర్స్ చేయడానికి గూడ్స్ చేయడానికి అటు ఇటు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వెళ్తాడు. వాళ్ళకి ఫార్మింగ్లో చాలా పని చేసి వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి సార్. నీ పెయిన్స్లో వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికి చాలా సఫర్ అవుతారు. అందుకే నేను 9th class ప్రోటీన్ బాడీ లెసన్లో పాస్కల్ ప్రిన్సిపల్ యూజ్ చేసి 2 హైడ్రాలిక్స్ ప్రెజర్ చేసిన సార్. ఒక ప్రెజర్ అనేది హైడ్రాలిక్ లివర్ ప్రెస్ చేస్తారు. ఎవరైతే బటన్ ప్రెస్ చేయగానే ఈజీగా ప్లాట్ఫామ్ అనేది ఈజీగా కిందికి పైనకి వచ్చేస్తారు సార్. ఈజీగా పైనకి కిందికి రావచ్చు సార్. హైడ్రాలిక్ ప్రెజర్ తోటి చేసిన సార్ ఇది పాస్కల్ ప్రిన్సిపల్ తోటి. లివర్ అనేది డ్రైవర్ దగ్గర ఉంటుంది సార్. My name is M. Sri Kruti. My guide teacher is M. Srividya madam. My school name is ZPHS VT Nagar, Chintapalli Mandal. My project name is Emergency Washroom Using. ఇది మనము ఎమర్జెన్సీగా ఎక్కడికైనా ఇది క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి 6 అనేది 4 సైడ్స్ ఉన్నాయి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. ఇది గర్ల్స్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇందులో మనకి వాష్రూమ్ వాటర్ క్యాన్ కూడా ఉంటుంది. మనం ఏ దగ్గరనన్నా మోరీస్ ఉన్న దగ్గరనన్నా లేకుంటే ఎక్కడైనా ఇది టెంట్ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది 5 minutesలో ఏర్పాటు చేసుకోవచ్చు. టెంట్ ఏర్పాటు చేసుకొని ఇందులో కవర్ కాకుండా మనము కింద ఒకటి అది రబ్బర్ బ్యాండ్ వేసినాం కదా, మనం వేరేటిది కూడా పెట్టుకొని మనము అందులో ఏమైనా వేసుకోవచ్చు.
ఇట్లనే కాకుండా మనము లేడీస్కి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోనిక మనకి యూస్ఫుల్ అవుతుంది ఈ టెంట్ అనేది. థ్యాంక్ యూ. ఇందులో హగ్గీస్ మెటీరియల్స్ అది పెట్టేస్తే మనకి ఏం అనిపించదు అలా ఏమున్నా కానీ. థ్యాంక్ యూ. Good morning, sir. My name is K. Nikita from TGMS Model School, Devarkonda. My guide teacher name was Shiva, sir. My device name is electric shock device. It is useful for women's safety. Good morning, sir. My name is K. Nikita from TGMS Model School, Devarkonda. My guide teacher name was Shiva, sir. My project name is women's safety device. ఉమెన్ సేఫ్టీ అనేది నవ్య డేస్లో బిగ్ ఇష్యూగా మారింది. ఉమెన్స్ బయటికి వెళ్ళినప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఈ డివైస్ని సజెస్ట్ చేస్తున్నా. ఈ డివైస్ని ఉమెన్స్ బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి షాక్ రిలీజ్ అవుతుంది. ఎవరైనా అటాకర్స్ ఉమెన్స్ని అటాక్ చేసినప్పుడు ఈ డివైస్ ద్వారా వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ షాక్ని వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఒక 2-3 సెకండ్స్ బ్లాంక్ అయిపోయినప్పుడు ఆ టైంలో మనం వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి వేరే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడానికి ఈ డివైస్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. My name is Vai Shivakumar. I am from TGTWRJC Boys Devarkonda. మా గైడ్ టీచర్ నేమో వెంకటరెడ్డి సార్. ఇది సీడ్ సోయింగ్ మిషన్. దీని ప్రిన్సిపల్ ఏంటంటే మనం పుష్ చేస్తుంటే ముందరికి వెళ్తుంటుంది. దాని ద్వారా ఈ వీల్ తిరుగుతుంటుంది. ఈ వీల్ తిరగడం ద్వారా లోపల సీడ్స్ వేసినప్పుడు సీడ్స్ ఆ వీల్లో కోనిక మనం ఒక హోల్ ఉంటుంది, దాన్ని హోల్ పెడతాం. ఆ హోల్ ద్వారా ఈ సీడ్స్ అనేది లోపలికి పోతాయి. లోపలికి పోయి ఆ ఈ సీడ్స్ లోపలికి పోయినా ఈ పైప్ ద్వారా కిందకి వచ్చేస్తుంటుంది. ఇది ఎప్పుడైతే ప్లగ్ అవుతుందో ఈ ప్లగ్ చేసుకుంటూ పోతుంది. సీడ్స్ ఈడ పడ్డప్పుడు ఇది మూసుకుంటూ వచ్చేస్తుంది. అంతే సార్. థ్యాంక్ యూ. My name is MD Basharat Ali from ZPHS Agamothur. I am studying 10th class. My guide teacher name is Narendra Reddy sir. So we stand here inspired. And after gaddi kattina tarvata farmers ki easiness kosam manam grass baler lifting system kosam easy ga farmers any shoulder pains like aitunayi kabatti easy ga mem పైకి లాగి లోడింగ్ చేయొచ్చు. ట్రాక్టర్స్, లారీస్ లల్ల ఈజీనెస్. ఎటువంటి ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ దీనికి యూజ్ కాదు. ఈజీనెస్ ఫార్మర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఈజీనెస్ కోసం ఫార్మర్స్కి షోల్డర్ పెయిన్స్ లైక్ వాళ్ళకి తక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది ఈజీనెస్ కోసం. I am Nandini from 10th class ZPHS Duggepalli. My guide teacher is Ram Reddy sir. My device name is multiple purpose useful device even for those wearing helmet. ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో ట్రాఫిక్ పోలీసులు కానీ బొగ్గుగా కానీ ఎక్కువ హెల్మెట్ పెట్టుకుంటారు కాబట్టి పెట్టుకొని నెక్ పెయిన్ బాగా వస్తుంది. నెక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే కొంతమందికి సర్వైకల్ స్పాండిలిటిస్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇది అనేది హెడ్ టచ్ అయ్యి హెడ్ మొత్తం స్వెట్ వచ్చేసి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఈ ఫ్రేమ్ పెట్టుకున్నా అంటే ఈ హెల్మెట్ వెయిట్ మొత్తం ఫ్రేమ్ మీద పడి మనకి నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఈ వెయిట్ మొత్తం ఈ ఫ్రేమ్ మీద పడుతుంది, నెక్ పెయిన్ అనేది ఉండదు. My name is Lokesh. My guide teacher name is Ramakrishna. My father name is Narasimha. ZPHS. We are from ZPHS Vemulapalli. My project name is Accident Preventive Device. ఇది హిల్లీ ఏరియాలో ఈ ఘాట్ రోడ్లలో ఈ జోన్స్ డేంజర్ జోన్స్ దాటేటప్పుడు ఇట్లా అలారం వస్తుంది. ఇట్లా వెహికల్స్ ఏమైనా సెన్సార్ మీద పడ్డప్పుడు అలారం వస్తుంది. అట్నే ఇది మొత్తం అది సోలార్ ప్యానెల్స్తో కూడా నడుస్తుంది. My name is P. Nikita. I am studying from KGBB Modulapalli. My guide teacher name is Shailaja madam. This project name is automatic river cleaning.
This is useful to water animals and human beings also. The polluted water also clear from this project. Thank you. నా పేరు సందీప్. నేను ZPHS వేములపల్లి నుండి వచ్చినాను. మా గైడ్ సార్ రామకృష్ణ సార్. ఇది స్మార్ట్ విలేజ్. ఇందులో ఆటోమేటిక్ బోర్ వెల్స్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, అంటే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఇట్లా డే టైంలో వెలగవు, ఇట్లా నైట్ టైంలో ఇట్లా వెలుగుతుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇదంటే ఇప్పుడు మోటారు ఇది పొడి మట్టిలో పెట్టినప్పుడేమో వాటర్ వస్తూ ఉంటాయి, తడి మట్టిలో పెడితే వాటర్ ఆగిపోతాయి. అంటే ఎంతవరకు కావాలో అంతవరకే రావాలని ఇట్లా చేశారు, డిజైన్ చేశారు. అంటే సేవింగ్ వాటర్ డివైస్ లాగా ఉంటుంది ఇది. సోలార్ ఎలక్ట్రిసిటీతోని కూడా, సోలార్ ప్యానల్స్ తోని కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను మా అభిరామ్. మా గైడ్ టీచర్ పేరు రామకృష్ణ సార్. ఐఎమ్ ZPHS వేములపల్లి. ఈ ప్రాజెక్ట్ పేరు సస్టైనబుల్ అగ్రికల్చర్. అయితే మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి కాకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ తోటి మన అగ్రికల్చర్ చేస్తే దాన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు. ఇది వర్మి కంపోస్ట్, ఇదేమో కౌడంగ్, ఇదేమో న్యాచురల్ కంపోస్ట్. ఇవేమో మనకి అగ్రికల్చర్ యూజ్ అయ్యే యానిమల్స్ అండ్ మనకి ఇట్లాంటి ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ద్వారా గ్రోత్ అయిన క్రాప్ ప్రొడక్షన్. అయితే వీటి వల్ల యూజెస్ ఏంటంటే మన కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి మన అగ్రికల్చర్ చేసినప్పుడు మనం ఆ క్రాప్ని మనం తింటాం కదా. ఆ క్రాప్ని మనం తిన్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి యూజ్ చేసినాం కాబట్టి మనకు కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మనకి ఇట్లాంటి న్యాచురల్ ఫర్టిలైజర్స్ తోటి యూజ్ చేసి ఇట్లాంటి క్రాప్ ప్రొడక్షన్ చేసినాం అనుకోండి, మనకి హెల్త్ మంచిగా ఉంటుంది, ప్లస్ పొల్యూషన్ కూడా కాకుండా ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ. My name is Shravya. I'm studying 10th class. My guide teacher name is Shabana madam at Tipparthi Model School. First of all, my project name is Monitor Plant Health with a Color Sensor. ఇది కలర్ సెన్సార్ ఆర్డినోకి కనెక్ట్ చేసి డిస్ప్లే కనెక్ట్ చేయాలి. ఇక్కడ కలర్ చూపిస్తుంది. పింక్ చూపించిన ఆరెంజ్ చూపించిన ప్లాంట్ కి న్యూట్రిషన్ తక్కువనట్టు, ఎల్లో చూపిస్తానేమో ప్లాంట్ కి డిసీజ్ వచ్చినట్టు, గ్రీన్ చూపిస్తానేమో గుడ్ కండిషన్. గ్రీన్ అనేది డార్క్ రూమ్ లో చూపిస్తుంది. లీఫ్ కి అనేసి డార్క్ లైట్ పడొద్దు లీఫ్ కి, అట్లయితే గ్రీన్ చూపిస్తుంది. My name is Sayak. I'm ZPHS Tipparthi. My guide teacher name is Padmalatha teacher. My project name is anti-sleep alarm glasses. Night driving చేసేటప్పుడు నిద్రపోయినామంటే ఎమ్మటే బజర్ మోగుతుంది. ఉమెన్ సేఫ్టీ డివైస్. నైట్ లేడీస్ బయటికి పోయినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా ఎమ్మటే షాక్ కొడతాయి. వాళ్ళన్నా ఫైట్ చేసినప్పుడు లేడీస్ ఫైట్ చేసేది దీంతో. ఓకే సార్, థ్యాంక్ యూ. CH Vaishnavi. Guide teacher name Ram Reddy sir. ZPHS Duggapelli. Multi-spray instrument. అగ్రికల్చర్ యూజ్ అవుతుంది, హౌస్కి యూజ్ అవుతుంది. అంతే. ఇప్పుడు వాటర్ కావాలంటే వాటర్, గ్యాస్ కావాలంటే గ్యాస్, ఎయిర్ కావాలంటే ఎయిర్. అగ్రికల్చర్కి ఏమో వాటర్ ఇట్లా ఆన్ చేసుకుంటే ఆన్ వాటర్ అవుతుంది, వాటర్ వస్తే గ్యాస్ కావాలంటే గ్యాస్, ఎయిర్ కావాలంటే ఎయిర్. మనకి లేబర్ కాస్ట్ తక్కువ, టైం తక్కువ టైంలోనే తీసుకోవచ్చు. అంతే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా తక్కువలోనే ఒక ఇన్స్ట్రుమెంటే తీసుకోవచ్చు. Good morning everyone. My name is Nomita. I am studying 10th class. My guide teacher name is Yugender. My school name is Navodaya High School. I am saying about carry bag with sensory mode, rain sensor. This is a rain sensor. This is Arduino motor. This is sensory motors. This is umbrella. రెయిన్ డ్రాప్స్ ఇక్కడ పడ్డప్పుడు ఇది ఎమ్మటే ఆర్డినో రియాక్ట్ అయ్యి సెన్సరీ మోటార్స్ అంబరిలాతో రియాక్ట్ అయ్యి ఎమ్మటే క్లోజ్ అవుతుంది. ఇలా రియాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.
My name is Afrin Begum. Guide teacher name is Lokanandan sir. I am studying in KPM College. Main topic is sustainable agriculture. Subtopic vermicompost. మనం పంట ఎలా తయారు చేసుకోవాలంటే మనకి ఇవన్నీ పదార్థాలు ఉంటేనే కదా మనం పంట పండించాలి. పంట పండిస్తేనే కదా మనం మంచిగా తినడానికి తిండి వస్తుంది. మంచి పేడ, కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, అరటి ఆకులు, చెరుకు ఆకులు, ఇది వానపాములు, సారవంతమైన మట్టితో చేసిన దాని గురించి. My name is M. Deepak. I study 10th class. నా క్లాస్ టీచర్ పేరు సత్యవతి టీచర్. ఇది వచ్చేసి మంకీ గన్. ఇది రైతులు పంట పాడైతాయని కోతులు పాడు చేస్తాయని దీన్ని వాడతారు. ఇది కోతులు పంట తినకుండా ఇది సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి. Good morning to one and all. My name is D. Ramjaram from JNV Nalgonda. My guided teacher name A. Shekhar Sharma. This project name is Blind Man Glasses. This is used for blind people. Is called is ultrasonic sensor. Is buzzer. Is Arduino Nano. Is HW battery 9V Volta battery. This is battery. This my compounds used for making these glasses. We are seeing our world. That's why we make it. Not blind people was not seeing this. That's why we this is ultrasonic sensor was detect who on your 1 second I am preparing. This is detect my hand and he was detecting sound waves gives to that blind person in front of our one man or anything in detect and give this sound. This is my project. Thank you. Hello everyone, myself B. Gopinath of class 11 from JNV Nalgonda and my guide teacher is Mohan Rathod, physics PGT, and the title of the project is Automatic Firefighting Robot. Oftenly we see many fire accidents in various areas like industries, godowns, homes and etc. Due to time delay or due to internet connections or due to some reasons the fire safety staff may come somewhat delay. So this firefighting robot has an IoT device which is connected to this automatic firefighting robot. If this sensor detects any fire in large range, this sensor sends GPS coordinates to this automatic firefighting robot, through which this can navigate from the maps, and this will come there and extinguish the fire automatically. Not only automatic mode, but this one also have an manual mode. This remote is used for the manual mode and we can control the firefighting robot from this remote. We also have an onboard camera for streaming the live through the Wi-Fi. That's it, sir. Working? Yes, sir. Super. Now I am showing the working. This one is manual mode. We can control this one from this remote. Here in front we have the flame sensors. If any flame detected in the forward direction, the water pump inside this firefighting robot turns on automatically and this servo rotates up to 180 degrees and extinguishes the fire. Thank you. Myself Nandini, I am from ZPHS Vadipatla. My guide teacher Chinna Venkanna sir. This is my project. సోయింగ్ టూల్. ఇంతకు ముందు కాలంలో మనం విత్తనాలు నాటడం కోసం వంగి నాటాల్సి వచ్చేది. తర్వాత ముందు నాగలు వెళ్తుండే, తర్వాత ఒళ్ళో గింజలు కట్టుకొని సీడ్స్ నాటడం అలాంటివి జరిగేది. తర్వాత మిషనరీస్ వచ్చినా కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిలా మారింది. ఈ టూల్తో ఏంటంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ శ్రమ లేకుండా సీడ్స్ని నాటొచ్చు అన్నమాట. ఇట్లా
ఇట్లా అన్నప్పుడు సీడ్స్ డ్రాప్ అవుతాయి. ఇక్కడ మనం ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ పైప్ యూజ్ చేసినాం అన్నమాట. మనం సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఓవర్ఫ్లోని తగ్గించడం కోసం. సీడ్స్ వేరే వేరే సైజెస్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ టై చేసి తక్కువ చిన్న సైజులో ఉన్న సీడ్స్ డ్రాప్ అవుతాయి. Myself, I am Nehan Kumar from TGMS Dugyala. Our guide teacher is Sarita Madam Physics. Our project is about anti-sleep alarm for drivers. Automatically engine will off. Firstly, when we are driving in night, we have to keep this goggles. The sensor detects the eye blinks, and after the engine will off to safety, and the accidents also, the percentage of accidents also will low. Firstly, we have to keep the goggles. When we are blinking the eyes, the engine will off. The automatically engine will off. Good morning, sir. My name is Mahesh. My guide teacher name is Jayama teacher. My school name is GHS Botuguda. My project name is Snake Bite Electric for Farmer Safety. పొలం దగ్గర రైతు పనుకున్నప్పుడు పాము కాటు వేయడం ఉన్న సేఫ్టీగా ఉంటుంది సార్. పాము అనేది దగ్గర రాగానే బజర్ మోగుతుంది సార్. బజర్ మోగగానే రైతు లేచి తాను రక్షించుకోవచ్చు సార్. దీంట్లో ఉన్న పార్ట్స్ టచ్ సెన్సార్, రిలే, బజర్, HDL battery, on a switch, sir. My name is M. Tejasri. My guide teacher name is Vedasri. My school name is ZPHS Naramagudam Village, Tribanur Mandal. My project is RFID based rationing system. ఇక్కడ డిస్ప్లేలో కార్డ్ స్వైప్ అని వస్తుంది. కార్డ్ స్వైప్ చేస్తే కార్డ్ నెంబర్ వస్తుంది. రైస్, షుగర్, దాలు మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ LED వెలిగి ఇక్కడ నుంచి వస్తుంది. My name is Swapnika. My guide teachers are Vedasri Madam and Srinivas sir. This project I am from ZPHS Naramagudam, Midmanur Mandal. My project is about intelligent traffic signaling priority for ambulances and VIP vehicles. ఒకవేళ అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఏం చేయాలంటే RF ట్రాన్స్మిటర్ అంబులెన్స్లో ఫిట్ చేసి RF రిసీవర్ ట్రాఫిక్ సిగ్నల్స్కి కొంచెం ముందలో పెట్టాలి. ఎప్పుడైతే అంబులెన్స్ ఈ రూట్లో పోతుందో RF ట్రాన్స్మిటర్ రిసీవర్కి కమాండ్ పంపించి అంబులెన్స్ వెళ్ళే రూట్లో గ్రీన్ లైట్ వచ్చేటట్టు చేస్తుంది. చుట్టూ రెడ్ వస్తుంది. గ్రీన్ లైట్ ఉంది కాబట్టి వెహికల్స్ ఏ ఆగవు, వెళ్ళిపోతుంది. అంబులెన్స్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తొందరగా రీచ్ అవుతుంది. My name is Vichar and my guide teacher name is Vinod Kumar sir. I am from ZPHS Narsimpetla in Mandal, Nalgonda. This is fruit picking device. This is uses to farmers. ఇది మెయిన్లీ రైతులకు ఉపయోగిస్తుంది. ఎందుకంటే మన రైతులు ఎక్కడైనా నిమ్మ తోట, బత్తాయి తోట పెడతారు. నిమ్మ తోట, బత్తాయి తోట పెట్టినప్పుడు పండ్లు తెంపుతానికి పెడతారు. అయితే వేరే ఇన్స్ట్రుమెంట్ తోటి కూడా పండ్లు తెంపొచ్చు. అట్లా పండ్లు తెంపినప్పుడు రైతులు ఏమవుతుందంటే ఇళ్ళ పడి అయితే వాళ్ళు తెంపినప్పుడు కింద పడుతుంది సార్. కింద పడుతుంది కాబట్టి దానివల్ల కింద పడ్డ ఫ్రూట్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంది. ఇట్లా కింద పడకుండా ఇళ్ళ స్టోర్ చేసుకొని 10 to 20 ఇళ్ళ స్టోర్ చేసుకొని ఒకటే దమ్ము తీసుకునేటట్టు ఇది సార్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వేరే దాంతో ఇన్స్ట్రుమెంట్ తోటి తెంపి కింద పడేసి డ్యామేజ్ అవుతుంది సార్. డ్యామేజ్ అయినప్పుడు రైతు మార్కెట్ తీసుకోవడానికి 4-5 days పడుతుంది. 4-5 days పడ్డప్పుడు మనం మార్కెట్ తీసుకుపోయి వాళ్ళకి అమ్ముతే రైతు వాళ్ళకి అమ్ముతే వాళ్ళు తక్కువ ధరకు తీసుకుంటారు. వాళ్ళు తక్కువ ధర తీసుకుంటారు కాబట్టి వాళ్ళ కాంచెలు తక్కువ ధర తీసుకొని వాళ్ళు మార్కెట్ వాళ్ళు మనకు అమ్మినప్పుడు మనకు చాలా ఖరాబ్ అయిన పండ్లు వస్తున్నాయి. అలాగే ఖరాబ్ అయిన పండ్లు రాకుండా మనం దీంతో ఇది యూజ్ చేసుకొని మంచిగా ఇలా ఫ్రూట్ డ్యామేజ్ కాకుండా ఇళ్ళ పెట్టుకొని డ్యామేజ్ కాకుండా ఉంటుంది సార్. ఫ్రూట్ డ్యామేజ్ కాకుండా కాబట్టి మనకు కూడా దిగుమతి ఎక్కువ వస్తుంది. మనకు పండ్లు కూడా మంచిగా వస్తాయి సార్, ఫ్రెష్ వస్తాయి. కాబట్టి మనం దీన్ని ఒక 4-5 ఉపయోగించుకున్నాం అనుకో తోట మొత్తం మీకు వస్తుంది సార్. ఇది మెయిన్లీ లెమన్, బతాయి, మ్యాంగో ఈ 3 మంచిగా తెంపుకోవచ్చు సార్ ఇల్లు అయితే. అంతే సార్. Good morning everyone. My name is Chandana. My guide teacher is Venkateshan sir.
I am from ZPHS Akanpalli. My project is baby room heater. మనం ఇది ఎలక్ట్రిసిటీ వల్ల నడుస్తుంది. మనం ఇది ఆన్ చేసినప్పుడు ఇందులో ఉండే బల్బ్స్ అనేవి ఆన్ అవ్వడం వల్ల బల్బ్స్ హీట్ ని జనరేట్ చేసి ఇందులో ముందర ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ నుంచి బయటకు వస్తుంది ఆ హీట్ వార్మ్ ఎయిర్ అనేది. అది మనం ఇంట్లో ఉన్నప్పుడు డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఒక 15 to 20 minutes వదిలేస్తే రూమ్ అంతా వార్మ్ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా ఇది మనం న్యూ బార్న్ బేబీస్ కి వాడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనకంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు చలి అయినా ఏదైనా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే వాళ్ళ కోసం వాడితే బెటర్. డిసీజెస్ నుంచి కూడా వాళ్ళని కాపాడొచ్చు. అండ్ ఎలక్ట్రిసిటీ మనం నార్మల్గా బయట దొరికే హీటర్స్ కంటే ఇది కొంచెం బెటర్. అండ్ థ్యాంక్ యూ. My name is R. Naveen. I am studying 10th class from JPHS Kajiramaram. My guide teacher is K. Radhika teacher. The name of the title, solar bottle bulb. This is a solar bottle bulb. ఇక్కడ సన్ రేస్ పడ్డప్పుడు లోపల లైట్ వస్తుంది రిఫ్లెక్టర్. దిస్ ఇస్ an example of appropriate technology. This is used for less reduce electricity bill that works on daytime on solar rays. My name is B. Kavya. My guide teacher name is Gautami Madam. From ZPHS Domalapalli. Title of the science project: an idea for identify the manholes or pathholes on the road. Aim of the project: generally in rainy season, it is very difficult to identify the manholes or pathholes. We heard a few persons are following the manholes. They are died. A nail or a heavy stone is placed in the manholes or pathholes, to which a long plastic thread with a red rubber ball is tied up. This rubber ball tends to rise up whenever there is increase of water flow in the manholes or pathholes due to heavy rains or floods. This helps the pedestrian and the people traveling by vehicles to identify the manholes and reduce the risk of accidents to occur in future. Principle and explanation: it is work on the principle of low density. Lightweight objects are float on the water. Based on these principles, we made one tool, that is an idea for identify the manholes or pathholes on the road. A nail or a heavy stone is placed in the manholes or pathholes, to which a long plastic thread with a red rubber ball is tied up. This rubber ball tends to rise up whenever there is increase of water flow in the manholes due to heavy rains or floods. This helps the pedestrian and the people traveling by vehicles to identify the manholes and reduce the risk of accidents to occur in future. Uses: low expensive, avoid the risk of accidents to occur in future. We can easily identify the manholes. Bhavani from 10th class. My guide teacher name is G. Veeresh sir. I am from ZPHS Domalapalli. Name of the project: heavy load shifting and lifting tool. Aim of the project: generally in our houses, ladies and single persons are enabled to lift and move the heavy loads from one place to another place. It is very difficult to farmers to in the fields loading and unloading the rice bags, urea bags from the tractor or auto is also very difficult. They must need another person help or arrange the one person by paying money. To avoid this type of difficulties, we prepared this tool, that is heavy load shifting and lifting tool. This type of technology can be found on hydraulic jugs, forklifts, car lifts, among many other machines. Principle and explanation: this tool is working on the principle of pulley. In this tool, we are using two pulleys. A tension wire is connected through the handwheel. When handwheel is rotated clockwise direction, rope is pulled upward and load also lifted to upward. When handwheel is rotated anti-clockwise direction, rope is pulled downward and load also lifted to downward. We can lock the handwheels, then the loads are at stable at required level. It's movable too also. Utility of the working model: we can easily lift the loads without using any type of energy. Low expensive, no need other help. It reduces the manpower, electric power and also money. It is helpful disabled persons, foremounts, ladies and also single persons. Thank you. Hey, my name is Indu. I am studying 10th class B section. I am from ZPHS Domalapalli. My guide teacher name Srinivas. And
Name of the tool. A tool for cleanliness workers. It is used by cleanliness workers. Generally, they use their hands to collect or clean roads, parks, and public areas. It makes them own and affected by some diseases. To be safe, we may use this tool. Principle and explanation. This tool works on the application of our muzzle force. When we apply our muzzle force on this tool, it collects wet and dry garbage on the ground. This iron sheet collects wet garbage on the ground, and these fingers or on the small sheet collects dry garbage. And utility of the working model. It collects more garbage with a little time. No need to touch ruined garbage, and disease free. Conclusion. It is very helpful for frontline workers, and it is also useful for agriculture purposes. Thank you.